ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క దినం ఈ మాటలు వింటున్నటువంటి మనం మన జీవితాలలో చాలాసార్లు నిరాశలో, నిస్పృహల్లో, ఒంటరి పరిస్థితుల్లో, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు బట్టి కలవరపడుతూ ఉంటున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ ఒంటరితనం వేదన అది భరించలేనిదిగానే ఉంటుంది. చాలాసార్లు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, సమస్యను బట్టి ఏమనుకుంటామంటే దేవుడు లేడు, దేవుడు చూడట్లేదు, దేవుడే ఉంటే నాకెందుకు ఇట్లాంటి పరిస్థితులు అని చెప్పి చాలాసార్లు మనం కలవరపడుతూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఒక విషయాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఆ యొక్క 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలాగనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఇక్కడ ఆగరు అన్నటువంటి ఆవే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రభువుకి పెట్టింది. ఆయన చూచే దేవుడని, చూచుచున్న దేవుడని. నిజానికి ఆగరుకు దేవుడెవరో తెలీదు. ఆగరికి దేవుని గురించిన ఆలోచన లేదు. కానీ తన యొక్క యజమానురాలైనటువంటి ఆ సారా దగ్గర భరించలేక వేదన, ఆ యొక్క టార్చర్ భరించలేక తిరిగి వచ్చేస్తా ఉన్నటువంటి సమయంలో మరి ఆమె జీవితంలో దేవుడు అంటున్నాడు, ఆగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమైంది అసలు నీకు అని చెప్పి పేరు పెట్టి పిలిచినప్పుడు అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నీ పేరేంటో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా పేరు పెట్టి నన్ను పిలిచావు, నువ్వు చూచుచున్న దేవుడవు అని చెప్పి. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు చూచుచున్న దేవుడు, చూచే దేవుడు. ఈ చూచే దేవుడు ఏవండి ఈరోజు మన జీవితాలను చూస్తున్నాడు, మన పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 94వ కీర్తన 9వ వచనంలో అంటాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఇలా ఉంటది. చెవులను కలుగుజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటాడు. కంటిని నిర్మించేవాడు కానకుంటా ఉంటాడా? ఆయన మనకి కళ్ళు ఇచ్చిన వాడు చూచే దేవుడు, ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రియ స్నేహితులారా, చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు ఏం చూస్తున్నాడు, మన జీవితంలో మన దగ్గర నుంచి ఆయన ఏమి చూస్తూ ఉన్నాడో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి రండి. ఆ చూచుచున్న దేవుడు నీలో నాలో ఏం చూస్తాడు? మన జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయాలంటే మనలో ఏం చూస్తా ఉన్నాడో జాగ్రత్తగా గమనించుదాం. రండి దేవుని యొక్క వాక్యంలో నుంచి మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఇలా ఒక మాట ఉంది. అక్కడ ఒక వ్యక్తికి బలహీనంగా ఉంది, పక్షవాత రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క ఫ్రెండ్స్ నలుగురు ఏం చేస్తూ వచ్చారంటే మంచం మీద యేసు ప్రభు ఉన్న చోటికి మోసుకుంటూ వచ్చారు. మోసుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ చాలా జనాలు ఉండటం వలన యేసు ప్రభువుని సమీపించటం కుదరలేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తా వచ్చారనంటే ఏ ఇంట్లోనైతే యేసు ప్రభు వారు విండి వాక్యం చెబుతూ ఉన్నారో ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ ఇంటి పైకప్పు ఎక్కుతాను, ఆ పైకప్పుని తీసి ఆ మంచంతో అట్లా దించుదాం యేసు ప్రభు ముందు అని చెప్పేసి అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఇలా పైకప్పు విప్పి ఆ మంచంతో యేసు ప్రభు ఉన్న చోటకి దించినప్పుడు యేసు ప్రభు వారు ఇలా అంటున్నారు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు
క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఇక్కడ చూడండి, పక్షవాయువు కలిగిన వాడితో అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెబుతున్నటువంటి ప్రభు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడనంటే, వారి విశ్వాసం చూసి. ఎవరి విశ్వాసం చూసి? ఆ యొక్క పక్షవాత రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని మోసుకుంటూ వచ్చిన ఆ యొక్క నలుగురు విశ్వాసమును చూసి. ఈరోజు ప్రియ సంఘమ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మన దగ్గర నుండి చూస్తూ ఉన్నది ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసం. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. నీ అవిశ్వాసం దేవుని అద్భుతాలు చూడకుండా, అనుభవించకుండా చేస్తూ ఉంటది. అయితే నువ్వు విశ్వాసంలోనికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకునండి, ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, వారి విశ్వాసము చూసి. వారి విశ్వాసాన్ని చూశాడు. ఏమండి, ఆయన యొక్క జీవితంలో మనం గమనిస్తే విశ్వాసమునకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాము గారు కదా, విశ్వాసులకు తండ్రి అని చెప్పి ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 18వ అధ్యాయం ఏమండి 11వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒక మాట గమనిస్తాం. అక్కడ చూడండి, అబ్రహామును సారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది. నేను బలము ఉడిగిన దానను, నాకు సుఖం కలుగునా అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళప్పుడు ముగ్గురు సేవకులు దేవుడు వారి ఇంటికి వచ్చినప్పుడు వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. అలా ఆతిథ్యం స్వీకరించి తరువాత అంటున్నారు, సారా ఏది అని అంటే అబ్రహాం చెప్తాడు, ఇగో గుడారంలో ఉంది అని చెప్పి. వెంటనే అప్పుడు ఆ సేవకులు లేక దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో వెనుకటికి మరలా నేను ఈ సమయానికి వచ్చేటప్పటికి ఇగో ఆ సారమ్మ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి అన్నప్పుడు ఈ మాట విని సారా నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకుంటుంది అని అంటే, నిజమే, సహజంగా వాస్తవాన్ని బట్టి తనకున్న స్థితిగతిని బట్టి ఖచ్చితంగా నవ్వే వస్తుంది. ఒక 90 సంవత్సరాల ముసలావిని తీసుకొని చూసి, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు పిల్లలు అంటావంటే నవ్వకేం చేస్తారు మరి కదా. ఖచ్చితంగా అదే కోణంలో సారమ్మ నవ్వుతూ వచ్చింది. అయితే ఆ తరువాత మనం చూసినప్పుడు అక్కడ ప్రభు అంటాడు, సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. ఆ తరువాత అబ్రహాం కూడా బహుశా ఇలా చెప్పుంటాడు, ఏంటి నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు? దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని యొక్క గొప్పతనం తక్కువైంది అనుకుంటున్నావా? ఆయన చేయలేడు అనుకుంటున్నాడు. ఆయన ఏదైనా చేయుటకు శక్తివంతుడు కదా, కాబట్టి నీవు ఎందుకు సందేహిస్తున్నావు అన్నట్టుగా బహుశా సారాముకు అబ్రహాం గారు కూడా చెప్పుంటారు. ఆ తరువాత మనం చూస్తే చూడండి, ఇక్కడేమో ఆ నిజంగా వృద్ధురాలను శరీరం శ్రీధర్మం నిలిచిపోయినటువంటి వ్యక్తి అయింది. ఆ తరువాత మనము ఆలోచన చేస్తే ఒక్క పేజీ కొంచెం పక్కకు తిరిగేసి ఆదికాండం 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఆ 2వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు అబ్రహాము సారా ఒక ప్రాంతంలో ఉంటున్నారు. దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకును మధ్య ప్రదేశములలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నారు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయ్యండి, ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకవేళ వృద్ధురాలైతే ఒక వృద్ధురాలని ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటారా? వృద్ధురాలని ఎవరైనా ఇష్టపడి తన ఇంటికి చేర్చుకుంటాననుకుంటారా? ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో నేను శరీరం ఉడికిపోయిన దాన్ని, స్త్రీధర్మం నిలిచిపోయిన దాన్ని, శరీరం మడతలు పడిపోయింది, ముసలిదాన్ని, నాకేం లేదు కదా అని చెప్పి అనుకున్నటువంటి ఆమె 20వ అధ్యాయానికి వచ్చేసరికి సౌందర్యవంతముగా మారిపోయింది. కారణం ఏంటి? ఎలా వచ్చింది అనంటే, అవునండి, తన విశ్వాసము. నిజమేనండి, మన జీవితాలలో విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు. సారా అనుకుంటుంది, నిజమే, నేను ఎందుకు ఇట్లా అనుమానంతో ఉన్నాను? నిజానికి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు కదా, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయటానికి శక్తివంతుడు కదా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో నేను గర్భం ధరిస్తాను, ఒక అందమైన కుమారుణ్ణి కంటాను, నేను యవ్వనమైనటువంటి శరీరము ధరించుకున్నటువంటి వ్యక్తిగా మారుతాను అని చెప్పి
చెప్పి తను విశ్వాసంలోనికి వస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకే ఆ మాట మనం ఖచ్చితంగా చూడగలుగుతాము. ఏమండి, ఆ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ చూడండి ఒక్కసారి 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే 10వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చదువుదామా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పొందుతాం. వాగ్దానం చేసేవాడెవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఎప్పుడైతే ఆ వాగ్దానం చేసేవాడు నమ్మకమైన దేవుడు అని చెప్పి నమ్మిందో తన జీవితంలో ఏం జరిగింది చూడండి. ఆ తరువాత ఒక పేజీ తిరిగేసి ఆ యొక్క 11వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే అక్కడ అద్భుతమైనటువంటి మాట ఉంటుంది కదండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ వచ్చాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తా ఉన్నాయో, నిరాశజనకమైనటువంటి నీ స్థితిగతుల్లో నీకు కావలసింది ఏంటో తెలుసా? నీలో ఉండాల్సిన విశ్వాసం. ప్రభువు చూస్తున్నాడు, నీ విశ్వాసం చూస్తూ ఉన్నాడు. అబ్రహాం కూడా విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి కూడా మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటల్లో ఉంటాయి కదా. ఏవండి, వయస్సునందు వృద్ధుడుగా ఉన్నాడు కానీ ఏవండి విశ్వాసమును బట్టి ఆయన బలము పొందుకుంటూ వచ్చాడు. విశ్వాసమును బట్టి బలం పొందుకుంటూ వచ్చాడు. విశ్వాసం మన జీవితాలలో బలాన్ని ఇస్తుంది, యవనాన్ని ఇస్తుంది, నూతనత్వాన్ని ఇస్తుంది. అండ్ మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం కదా, అద్భుతమైన మాట 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, లోకమును జయించిన విజయము వారి యొక్క విశ్వాసమే. విశ్వాసంలో ఉంది నీ విజయం. నీ యొక్క నమ్మిక చొప్పున నీకు విజయం దాగి ఉంది. ఈరోజు మన జీవితాల్లో అసలు ఎలాంటి విశ్వాసం నీది? ఎలాంటి విశ్వాసం నీది? ఏ విశ్వాసంలో ఉన్నావు? ఈరోజు దేవుడు నాకేం చేయలేదు అనుకుంటున్నావు. అసలు నీది ఎలాంటి విశ్వాసము? చాలా ఉన్నాయి, కానీ ఒక 3 చెబుతాను మీకు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే ఏమండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక మాట కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగును నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నాయి అంటాడు. ఇక్కడ మనం చూస్తాం 14వ వచనం నుండి కూడా ఆ యొక్క 26వ వచనం వరకు కూడా మీరు చదువుకున్న తరువాత ఇది ఏంటో తెలుసా? అబ్రహాము జీవితంలో చూపిన విశ్వాసం గురించి కూడా తరువాత చెబుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి విశ్వాసం ఏంటో తెలుసా? ఏ విశ్వాసమో తెలుసా? దయ్యముల విశ్వాసం. దయ్యాలకు దేవుడు తెలుసు, దేవుడు అంటే నమ్ముతున్నాయి, కానీ వాటికి ఏం లేదు, క్రియలు ఉండవు. దెయ్యాల విశ్వాసం. ఈరోజు చాలా మందికి మాకు దేవుడు తెలుసండి, యేసుప్రభు మాకు ఇష్టమేనండి, యేసుప్రభు మంచి దేవుడేనండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి, మేము కూడా చర్చికి కానుకిస్తామండి అని చెప్పి అంటుంటారు. ఏ విశ్వాసం అది? విశ్వాసం లేకపోతే అలా మాట అనరు కదా. కాబట్టి అలాంటి విశ్వాసమేనా మంది? దెయ్యాల విశ్వాసం. దెయ్యాల కృతజ్ఞత ఉండదు, దయ్యాల విశ్వాసం. సరే, అక్కడ 2వ విశ్వాసం మీకు చూపిస్తాను. ఆ యొక్క చూడండి, ఆ తరువాత వచనంలో మనము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, క్రియలు లేని విశ్వాసము మృతం. రెండోది క్రియలు లేని విశ్వాసం. చాలా మందికి క్రియలు ఉండవు, విశ్వాసం చాలా ఉంటది. మన శ్రీకాకుళం జిల్లాలో ఒక మాట చెప్తా ఉంటుంటారు, అమ్మో ఈవిడ గొప్ప త్యాగమూర్తి అండి, నోట్లోనే బూర్లు ఉండేస్తుంది అంట. అంటే మాటలతోనే సరిపెడతారు, కానీ ఏమీ క్రియల్లో వారి చేతలతో ఏమి ఉండదు. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ క్రియలు చూస్తూ ఉన్నాడు. క్రియలు అలాగే విశ్వాసం 2 సమపాల్లో ఉండాలి. ఏమండి, ఆ యొక్క బస్సుకి 2 టైర్లు సమానంగా వెళ్తేనే బస్సు వెళ్తూ ఉంటది. ఆ యొక్క ఎద్దుల బండి 2 ఉండలు కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ యొక్క బండి బాగా చక్కగా వెళ్తూ ఉంటది. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం. కానీ ఇక్కడ ఇదే విశ్వాసం అంట, క్రియలు లేని విశ్వాసం.
దెయ్యాల విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. మూడో విశ్వాసము యోహాను సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనములో అనేకులు వచ్చి యేసు ప్రభు సువార్త విని యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పేసి నమ్ముతూ వచ్చారు. కానీ వారు ఏమయ్యారో తెలుసా? మిగతా వారికి భయపడి వారు ఒప్పుకోలేదంట. అక్కడ ఉన్న మాట చదువుతాను చూడండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి ఒప్పుకొనలేదు. ఈరోజు లోకంలో యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసు కానీ పరిసయ్యులకు భయపడుతున్నారు, లోకస్తులకు భయపడుతున్నారు, బంధువులకు భయపడుతున్నారు, స్నేహితులకు భయపడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మనం అందులో దిగిపోయామా, మనం అందులో కలిసిపోయామని అంటారేమో అని భయపడిపోతూ ఒప్పుకోలేకపోతున్నారు. ఈరోజు ఒప్పుకోలు లేని విశ్వాసము దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరగనివ్వదు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది కదా. ఏవండి కాంటెస్ట్ లో తూరు సీదోనీరాలు తన బిడ్డకు బాగలేదని చెప్పి యేసు ప్రభువారిని వెంబడిస్తూ వస్తుంది. అలా వెంబడిస్తూ వస్తుంటే అలాగా ఆయన పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంటే ఆ శిష్యుడు ఒకరు చెబుతారు, ప్రభువా ఈమె మనల్ని ఇలా వెంబడిస్తుంది కదా, కొంచెం ఏదో ఒకటి చేసి పంపించవచ్చు కదా అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఎలా పంపించను? పిల్లలకి పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి పెట్టడం న్యాయమా అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్ గా అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన ఉద్దేశము ఆవిడ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ కుక్కతో సమానంగా ఎంచిన మాట చూస్తుంటే అప్పుడు వెంటనే ఆవిడ కోపగించుకోకుండా ఏమంటుందో తెలుసా? ప్రభువా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి క్రింద పడు రొట్టె ముక్కలు తినడానికి అర్హత ఉంది కదా, అలాంటి దాన్ని అనుకో ప్రభువా. పోనీ అలాంటి దాన్నే నేను కింద పడిపోయిన ఆ ఎంగిలి, ఆ రొట్టె ముక్కలు లాంటివి, ఎంగిలి మెతుకులు లాంటివి పోనైనా నాకు పొందుకోవడానికి అర్హత ఉంటది కదా, అలాంటి దాన్ని అనుకో అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆశ్చర్యపోయారు. కోపగించుకొని వెళ్ళిపోద్దేమో అనుకున్నాడు, కానీ ఆశ్చర్యపరిచేశాడు. ఇప్పుడు 28వ వచనంలో అంటాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. గొప్ప విశ్వాసం. అలాంటి విశ్వాసం కావాలి ఈరోజు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చూడాలి అని అంటే అలాంటి విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసమేనా అనేది? లేక క్రియలు లేని విశ్వాసమా, లేక దెయ్యాల విశ్వాసమా, లేక ఒప్పుకోలు లేని విశ్వాసమా? ఏ విశ్వాసంతో ఉన్నావు ఒక్కసారి ఆగి ఆలోచించు. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి 4 వ్యక్తులు చక్కగా ఆ యొక్క స్నేహితుడిని మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ యొక్క యేసు ప్రభు ఉన్న ఇంటి పైకప్పును తీసి యేసు ప్రభు వారి దగ్గరికి ఆ మంచంతోనే ఆ వ్యాధిగ్రస్తుడిని దించగా యేసు ప్రభు వారు ఆ వ్యాధిగ్రస్తుడికి బాగు చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారి విశ్వాసము చూసి, వారి విశ్వాసం చూశాడు. అదే అంటున్నాడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో. వారి 5వ వచనంలో మనం చదివాం కదా, వారి విశ్వాసం చూసి ఏం చేశాడో చూడండి. 11వ వచనంలో ఉంటది, పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక. వారి విశ్వాసాన్ని చూశాడు ప్రభు. ఈరోజు సంగమా, నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వాసినే అంటున్నావు, కానీ దేవుని గొప్ప కార్యాలు చూడలేనటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసమా, లేక క్రియలు లేని విశ్వాసమా, లేక దెయ్యాల విశ్వాసమా, లేక ఒప్పుకోలు లేని విశ్వాసమా, లేక తూరు సీదోని రాళ్ళంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావు? ఈరోజు ఏం చూస్తున్నాడో తెలుసా ప్రభు? చూచుచున్న ఈ దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని చూస్తున్నాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియ స్నేహితులారా, రండి. అక్కడే మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. చూడండి ప్రియులారా.
సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఇక్కడికి యేసు ప్రభువారు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సమాజ మందిరపు అధికారి. తన బిడ్డకు బాగలేదు, చావు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అక్కడ ఆయనకి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుండగా ఈలోగా కొంతమంది వచ్చి, అయ్యా ఎందుకు ఆ బోధకుడిని ఇబ్బంది పెడతావు, ఆల్రెడీ నీ పాప చనిపోయింది అని చెప్పేసి చెబితే, ఇప్పుడు పర్లేదు నమ్మిక మాత్రం ఉంచుమని ప్రభు తను ధైర్యపరిచారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ యొక్క డెడ్ బాడీ దగ్గర అందరూ కూడా గొల్లును ఏడ్చుచూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ 38వ వచనంలో వారు చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి. రెండోది, యేసు ప్రభువారు ఏం చూస్తున్నారు తెలుసా? నీ కన్నీరు చూస్తున్నారు. ఈరోజు మన కన్నీరు చూస్తున్నారు సంగమా. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీ బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి, చేయని నేరానికి నువ్వు అనుభవిస్తున్న నిందలను బట్టి, నీకు వస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావు కదా. నీ కన్నీళ్లను చూస్తూ ఉన్న దేవుడు ఆయన. ఎవరు చూడట్లేదు, నాకు కన్నీళ్ళే అన్నపానములుగా ఉన్నాయని చెప్పి దావీదు భక్తుడు అన్నట్లుగా అనేక సార్లు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తూ ఉండేటప్పుడు నువ్వేమీ నిరాశ చెందక్కర్లే. మనం ఆరాధిస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు. కన్నీళ్లను చూచి, నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు ఆయన. ఇక నీ జీవితంలో కన్నీళ్లను చూడగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. బైబిల్లో ఆయన గురించి స్పష్టంగా రాయబడతా వచ్చింది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా చూస్తే, 1వ వచనం నుండి కూడా చదువుకుంటే బాగా అర్థమవుతుంది. ఆ యొక్క హిజ్కియా జీవితంలో ఉంటున్నప్పుడు ఒక ప్రభు చెప్పాడు, తన సేవకుడైన యెషయాను పంపించి, ఇదిగో నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు వెళ్ళు, తను బ్రతకడు, ఇల్లు చక్కబెట్టుకునమను చెప్పినప్పుడు చక్కగా సేవకుడు వచ్చి చెబుతున్నాడు, అయ్యా నువ్వు మరి బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఈయన వెంటనే అక్కడ గోడ తట్టు మోకలించి ఏం చేస్తూ వచ్చాడు? కన్నీరు కారుస్తూ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికాను, ఎలా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉంటే, ఇప్పుడు అక్కడ మనం చూస్తాం కదా. ఆ తరువాత వచనంలో మనము అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? యేసు దేవుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా కన్నీరులను చూసి ఆయన్ని స్వస్థపరిచాడు. 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయనకి ఏమిచ్చాడో తెలుసా? ఆయుష్ను పొడిగించాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు. వ్యాధిని బట్టి కన్నీరా, ఆర్థిక సమస్యను బట్టి కన్నీరా, కుటుంబ సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నావా? అందరూ నవ్వుతుంటే నవ్వుతున్నట్లుగా నటిస్తున్నావు కానీ ఒంటరిగా కృంగిపోతున్న పరిస్థితి నీ జీవితంలో వెంటాడుతూ ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చూస్తున్నాడు నీ కన్నీటిని. లోకం దృష్టిలో ఏడ్చేవారంటే చిన్నచూపు, హీనం. కానీ ప్రభు ఏడ్చేవారిని, కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారిని ఆయన కనుదృష్టి నిలిపి గొప్పగా ఎంచుతాడు. అద్భుతంగా హిజ్కియా జీవితంలో స్వస్థపరిచాడు. అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ వచ్చాడు. కన్నీళ్లను చూసి ఆయన మౌనంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనములు ఇలా ఉంది చూడండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉంది. అక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకించున్నాడు, నా మొర్రకు చెవి యొగ్గి ఉన్నాడు, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ కన్నీటిని చూసి ఆయన మౌనంగా ఉండడు. ఎవరూ లేరు అనుకుంటుంది, ఆగరు కూడా అలాగ అనుకుంది. ఎవరూ లేక ఒంటరినై అనాదిగా మిగిలాను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రభువే ప్రత్యక్షమయ్యి ఆవిడతో అంటున్నాడు, ఆగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి, చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టి ఒక పాట పాడింది. అక్కడ
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నావు, ఒకటోది నీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు, రెండవదిగా నీ జీవితంలో ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా? నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లను చూసి మౌనంగా ఉండడు. నీ కన్నీళ్లు నాట్యంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనుషుల దగ్గర కాదు కన్నీళ్లు కార్చాల్సింది. నీకున్న స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, ఓ నువ్వేదో ఏడ్చేస్తే, అయ్యో అలా జరిగిందా, అయ్యయ్యో పాపం అలా జరిగిందా, చుచ్చుచ్చు అని అంటారు. కానీ నీ గురించి ఎంత చెడ్డ ప్రసారం చేస్తారో తెలుసా నీకు? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర కాదు కన్నీరు కార్చాల్సింది, నీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చు. కన్నీటిని చూస్తూ ఉన్నాడు, కన్నీటిని చూస్తున్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే అదే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనము చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనములో మనము చూస్తే, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఇక్కడ ఏంటో తెలుసా? యేసుప్రభు వారి శిష్యులు సముద్రం మీద వెళ్తా ఉన్నారు. గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫానులో ఏమైందంటే వారి యొక్క ప్రయాణం సాగటం లేదు. చాలా కష్టపడుతున్నారు కానీ దరిచారలేకపోతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు. ముందుకు ఒక ఇంచి కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ఉన్నారు. ఇప్పుడు ప్రభు వారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి వారి కష్టాన్ని చూశాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని చూస్తున్నాడు. మూడోది ఏం చూస్తున్నాడు తెలుసా? నీ కష్టాన్ని చూస్తున్నాడు. వారి కష్టాన్ని చూసి, ఒకటోది వారి విశ్వాసాన్ని చూశాడు, రెండోది వారి యొక్క కన్నీళ్లను చూశాడు, మూడోది వారి కష్టాన్ని చూస్తున్నాడు. అదే దేవుడు నీ కష్టాన్ని కూడా చూస్తున్నాడు. కష్టకాలమందు దాటిపోయేవాడు కాదు. ఏఆర్ స్టీవెన్సన్ గారి ద్వారా ఒక పాట ఉంది కదా, కష్టకాలమందు గుండె జారిపోయినా నష్టమే మిగులుచుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎస్, కష్టకాలమందు నీ గుండె జారిపోయి కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అయితే మనుషులు నిన్ను హేళన చేయొచ్చు, చిన్న చూపు చూడవచ్చు, నిన్ను పట్టించుకోకుండా పక్కకు నెట్టేయవచ్చు. కానీ ప్రభు నీ కష్టాన్ని చూస్తున్నాడు. నీ కష్టాన్ని ఈరోజు ప్రభు చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే యాకోబు జీవితం మనకి కనబడుతుంది. తన అన్న చంపుతాడని పారిపోయి తన మామ ఇంట్లో ఉండి అక్కడ దాదాపుగా 20 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాటను చూడండి, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండెను గనుక నిశ్చయముగా నన్ను ఒట్టి చేతులతోనే నువ్వు పంపివేసేదవు. ఆ మామతో చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేస్తావు. ఈ 20 సంవత్సరాలు నీకు కొలువు చేశాను. నా భార్యలకి, నా పిల్లలకి, నాకు ఏమీ లేని పరిస్థితులను నువ్వు పంపించేస్తావు. కానీ అంటున్నాడు తరువాత, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను దర్శించాడు, గద్దించాడు. ఎస్, నీ కష్టాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నీ పై అధికారి చాలా కష్టపడుతున్నాడా, దేవుడు వారిని గద్దిస్తాడు. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో వారిని నిన్ను నలిపేయాలని, నిన్ను తొక్కేయాలని చెప్పేసి నీ కష్టాన్ని అధిగం చేస్తూ చిన్న చూపు చూస్తూ ఉన్నారా? పర్లేదు, కంగారు పడకు. దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు, కష్టాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన.
లోకాసు వార్త 16వ అధ్యాయము, లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టం వచ్చినట్టుగా సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. ఇక్కడ లాజరు గురించి ఏమండి ధనవంతుడితో చెప్తున్నాడు. ధనవంతుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా అని చెప్పి, అక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా లేని ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈ భూమి మీద ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితం తొలసూగిపోయాడు ధనవంతుడు. ఇప్పుడు ఆ పాతాళములో వేదన పడుతున్నాడు. నా తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తూ ఉంటే, అప్పుడు పైకి చూస్తే లాజరు కనబడుతున్నాడు. అబ్రహాము కుడిరొమ్మున ఆనుకొని ఉండుట చూశాడు. ఇదేం న్యాయము? మా ఇంటి దగ్గర ఆ పెంట మీద ఉండేటువంటి ఆయనేమో నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడు. నేను ఈ భూమి మీద విలాసంగా నా దగ్గర అనేక మంది పని చేసేటట్లుగా ఉండేటట్లుగా నేను జీవించాను. ఇప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి అంటే, అవును కుమారుడా, నువ్వు భూమి మీద సుఖాన్ని అనుభవించావు. భూమి మీద ఈ లాజరు కష్టాన్ని అనుభవించాడు. ఎక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు? నువ్వు ఇప్పుడు కష్టాన్ని అనుభవించు. నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఏ రోజు కూడా లాజరు ఆ ధనవంతుడిని చూసి ఆయన లాంటి వస్త్రాలు లేవని చెప్పి, ఆయన లాంటి తిండి లేదని చెప్పేసి, ఆయన లాంటి స్థితిగతులు లేవని చెప్పి ఎప్పుడూ సొనుక్కోలేదు. ఎప్పుడూ దేవుని మీద నిందలు వేయలేదు. తనను తాను కూడా నిందించుకోలేదు. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కష్టాన్ని చూశాడు. అద్భుతంగా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? పరలోకంలో దేవుని పక్కన కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మాటలు చూస్తాం. మూడోదిగా ఏమండి, వారి కష్టమును చూసిన దేవుడు. అందులో ఒకటి ఉదాహరణ చెప్పాను, ఆది కాండంలో యాకోబు జీవితం. రెండోది ఈ యొక్క లాజరు జీవితంను చూపిస్తూ వచ్చాను. మూడోది గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ విషయంలో నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో భయపడుచున్నాను అంటాడు. 3వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూస్తే, అదే గలతీయులకు రాసిన పత్రిక 3:4లో మనం చూస్తే, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతున్నా, ఎంత కష్టపడ్డాను మీ కొరకు, సువార్త చెప్పడానికి, మిమ్మల్ని కనటానికి, మిమ్మల్ని దేవుని యొక్క పోలికలోనికి మార్చడానికి, ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి ఎంత కష్టపడితే మీరు ఈరోజు భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతూ ఉన్నారే. అరే, నా కష్టమంతా వ్యర్థమైపోయిందా? ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎలాగున్నాయో తెలుసా అండి? దేవుని సేవకుని యొక్క కష్టం అర్థం కావట్లేదు. ఈరోజు ఏమండి, ఇంట్లో వంటలు నచ్చటం లేదు. అంత రెడీమేడ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ వచ్చేసినాయి. ఆ యొక్క ఏదో కొంచెం బుక్ చేసేస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అందరికీ ఒకే కారం, అందరికీ ఒకే రకమైనటువంటి ఫుడ్ వాళ్ళు పంపిస్తుంటారు. ఇంట్లో వంట చేసుకోవడం తక్కువ అయిపోయింది. అలాగే ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాల్లో కూడా చాలా మంది ఏమవుతూ ఉన్నారు తెలుసా? స్థానిక సంఘ కాపరిని నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఏమండి, ఒక స్థాయికి వెళ్ళేసరికి, చిన్న ఉద్యోగం వచ్చేసరికి, చిన్న వ్యాపారంలో అభివృద్ధి చెందేసరికి, ఒక కుటుంబముగా కట్టబడేసరికి, ఒక మంచి గృహాన్ని కట్టుకునేసరికి నీ సేవకుడు నీకు చిన్న చూపు అయిపోయాడు. తెలుసా నీకు? నువ్వు ఆ అధోగతి స్థితిలో నుంచి ఆ యొక్క ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళటం వెనక నీ సేవకుని కష్టం ఉంది, నీ సేవకుని ప్రయాసం ఉంది, నీ సేవకుడి కన్నీరు ఉంది, నీ సేవకుడి యొక్క వాక్య పరిచర్య ఉంది. ఈ రోజు నీవు ఈ స్థితిలోనికి రావడానికి నీ సేవకుడు కారణమని ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలా మందికి అది అర్థం కాదు. ఈరోజు చాలా మందికి ఏమైపోతా ఉందనంటే, రెడీమేడ్ ఫుడ్ లాగానే అబ్బో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆల్ మెసేజ్లు, ఆన్లైన్ మెసేజ్లు, ఆన్లైన్ వర్షిప్లు ఇవి వచ్చేస్తుంటే వాటికి వెళ్ళిపోతున్నారు. కానీ నీ స్థానిక సంఘ కాపరి, నీ స్థానిక సంఘము నీ కొరకు చేసిన ప్రార్థన, వారి పడిన ప్రయాస, వారి కష్టం మర్చిపోకూడదు.
ప్రియ సంఘమా, ఒక సేవకులారా, ఒకవేళ సేవకుడిగా నీ సేవకుని నీ సంఘస్థులు కానీ నీతో వారు ఉన్నటువంటి వారు నిన్ను చిన్న చూపు చూస్తుంటే కంగారు పడొద్దు. దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. చూచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకటోది వారి విశ్వాసాన్ని చూశాడు, రెండోది వారి యొక్క కన్నీరును చూస్తున్నాడు, మూడోది వారి యొక్క కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. కష్టాన్ని చూసేవాడు, నీ కష్టాన్ని చూస్తున్నటువంటి ప్రభువు. అంతేకాదు ప్రియులారా, నాలుగవదిగా మనము చూసినట్లయితే, నాలుగవదిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనములు ఇలాగుంది: యెహోవా నీ హస్తము మొత్తబడి ఉన్నది, జనులు దానిని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడతారంట. జనుల కొరకైన నీ ఆసక్తిని. నాలుగోది ఏం చూస్తున్నాడో తెలుసా ప్రభు? వారి ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. నీ ఆసక్తిని చూస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఇలా ఉంది ప్రియులారా: ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యము, మందబుద్ధి ఉండకూడదు. దేవుని కొరకు, దేవుని కార్యాలు చేయుట కొరకు, సంఘము కొరకు, సంఘములో కార్యాలు చేయుట కొరకు, సువార్త చేయుట కొరకు, దేవుని పని చేయటం కొరకు, ప్రార్థన చేయటం కొరకు, దేవుని పాదాల దగ్గరకు వచ్చి వాక్యాన్ని ధ్యానించుట కొరకు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆసక్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. వారి ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల వారి ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. నీ కళ్ళెదుటే నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్న ఆ ప్రజలను చూసి కన్నీరు కార్చే ఆ ఆసక్తి ఉందా ఈరోజు అసలు మనకి? మన ఆసక్తి విషయంలో మంజులు కాక. ఇందులో కూడా ఒక 3 జ్ఞాపకం చేస్తాను. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి? ఒకసారి ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు ఎక్కడో వాక్యం చెప్పి ఇంటికి వస్తుంటే, ఒక రిక్షా మీద ఇంటికి వస్తూ ఉంటుంటే, ఇలాగా అటువైపు నుంచి, వాళ్ళ ఇంటి వైపు నుంచి ఒక డెడ్ బాడీని శ్మశానానికి తీసుకుని వెళ్తూ ఉంటుంటే, ఏంటిది అని చెప్పేసి అంటే, ఒకరు చనిపోయినట్టున్నారు సార్, తీసుకుని వెళ్తున్నారని చెప్పి అడిగితే, అప్పుడు ఆ యొక్క బాడీని చూసి చాలా ఆ రిక్షాలోనే ఏడుస్తూ ఉన్నారట ఆయన. ఆ రిక్షా ఆయన అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళు మీ బంధువులా, వాళ్ళు మీ తాలూకు వారా అని చెప్పేసి అంటే, కాదండి, మా బంధువులు కాదు, మా కులస్తులు కాదు, కానీ మా యొక్క వీధిలో ఉన్నవారు. అంటే మీకు బాగా అంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సా అని చెప్పేసి అంటే, క్లోజ్గా లేము కానీ వాళ్ళ గురించి మరి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే, అప్పుడు దైవ సేవకుడు అన్న మాట ఏంటో తెలుసా? ఒకే వీధిలో ఉన్నాము, కానీ ఏ రోజు కూడా క్రీస్తుని గురించి స్పష్టంగా వాళ్ళకి నేను చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతాడు, ఆయన నరకానికి వెళ్ళిపోతాడు కదా, అక్కడ నన్ను దేవుడు లెక్క అడుగుతాడు కదా అని చెప్పి కన్నీరు కారుస్తున్నాడు. సంగమా, ఏది నీ ఆసక్తి? నీ వీధిలో ఉన్న వారికి సువార్త అందించాలన్న ఆసక్తి. ఒకవేళ మామూలుగా సువార్త మీటింగ్ అంటే వాళ్ళు రానంటారా? మీ ఇంట్లో ఒక బర్త్డే కార్యక్రమం ఏర్పాటు చేయి, అందరినీ పిలిచి, సేవకుని పిలిచి సువార్తను ప్రకటింపజేయి. ఏదో ఒక అకేషన్ ఏర్పాటు చేసి దేవుని సువార్తను ప్రకటించు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెబుతాడు, ఏంటో తెలుసా అండి? వారికి వారి దుర్మార్గతను గురించి చెప్పేసినట్లయితే, వాళ్ళు ఆ దేవుని మాటలు చెప్పేసిన తర్వాత వాళ్ళు మారితే, వాళ్ళ విషయంలో నువ్వు ఏంటట ఉత్తరవాదివి కావు. ఒకవేళ వాళ్ళు మారలేదా, చెప్పేసినా కూడా వినలేదా, అయినా కూడా నువ్వు వాళ్ళకు ఉత్తరవాదివి కాదు. కానీ వారు చెప్పకుండానే వారి దుర్మార్గతను బట్టి వాళ్ళు చనిపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు కదా. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను ప్రియ స్నేహితులారా. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. అక్కడ యేసు ప్రభు వారిని గురించి చెబుతున్నటువంటి మాటను మనం చూస్తే ఏం చెప్తున్నారు చూడండి. ఆయన శిష్యులు
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు యేసుప్రభువారు దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ గొప్ప వ్యాపారం జరిగిపోతుంది. భయంకరమైన వ్యాపారం జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభు చాలా కోపగించి, నా తండ్రి ఇంటిని వ్యాపారపు గృహంగా చేస్తారని చెప్పేసి ఆ రోకులమ్మిన బలను పడగొట్టేసి కొరడా తీసుకొని వాటన్నిటిని విప్పేసుకొట్టేసి చాలా కోపంతో ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాము. అప్పుడు అక్కడ చెబుతున్నారు, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఆ ప్రవచనం చెబుతున్నారు, నా తండ్రిని గురించి, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముగా, విశ్వాసిగా అనేక సంవత్సరాలుగా ఉన్నావు. ఏది నీ తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి? నీ దేవుని మందిరముని గురించి ఆసక్తి ఉందా? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో, ఆ దేవుని ఇంటి గురించి, ఆ సంఘముని గురించి, ఆ సేవ గురించి ఏది నీ ఆసక్తి? నువ్వే ఆలోచించుకో, నేను వివరించను గాని. రెండో మాట ఏంటి? దేంట్లో ఆసక్తి కలిగి ఉండాలి? లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము, యేసు ప్రభువారు ఏంటట దేంట్లో ఆసక్తి కలిగి ఉన్నారో తెలుసా? ఒకటోది, తండ్రి ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నారు. 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. వాడు తన వాడుకు చప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేని కొరకు ఆసక్తి? వాక్యాసక్తి. వాడుకు చప్పున వాక్యాన్ని చదవటానికి, యేసుప్రభువారు వాక్యం చదవటానికి ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని మందిరం పట్ల ఆసక్తి, వాక్యం చదవడం పట్ల ఆసక్తి. ఈరోజు చాలా మందికి వాక్యం మీద ఆసక్తి లేదు, వాక్య విషయంలో ఆసక్తి కనబడడం లేదు. దేని విషయంలో ఆసక్తి కనబడుతుందో తెలుసా? ఎంతసేపు సెల్లుతో కాలం గడుపుతూ ఉన్నారు. రోజుకి ఎన్నిసార్లు నువ్వు సెల చూస్తూ ఉన్నావు? రోజుకి ఎన్నిసార్లు నువ్వు సెలతో గడుపుతూ ఉన్నావు? ఆలోచన చేయి. బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని చదవటం విషయంలో ఏది నీ ఆసక్తి? దేవుడు వారి ఆ ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాము, యేసు ప్రభువారు పెందల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళిపోతున్నాడు, అరణ్య ప్రదేశానికి. ఎందుకు? ప్రార్థన పట్ల ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి. మూడోదిగా దేవునికి ప్రార్థన చేయటంలో ఆసక్తి. నీ ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నీ ఆసక్తిని బట్టే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుంటారు, కానీ దేవుని కొరకు ఏం చేయడానికి ఆసక్తి ఉండదు. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. మనం వారి ఆసక్తిని చూసి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములో మనం చూస్తాము, మొదటి 2 వచనాల్లో కూడా మనం చూస్తే, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడుతున్నారు. దేవుని పరిచర్య కొరకు వారు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. వారి ఆసక్తిని గురించి దైవజనుడు చెబుతుంటే వింటున్నటువంటి వారి జీవితాల్లో కూడా పురుకొల్పబడుతున్నారు. సంఘములు అనేకులు ఉన్నారు. నిన్ను వారు ఒక మాదిరిగా తీసుకోగలగడానికి ఏ విషయంలో నువ్వు వారికి ఒక మాదిరిగా మారగలుగుతావు? ఏది నీ ఆసక్తి? దేవుని పని జరుగుతుంది, మందిరాల నిర్మాణాలు జరుగుతున్నాయి, సువార్త సేవ జరుగుతుంది, మీటింగ్లు ఏర్పాటు చేయబడుతున్నాయి, మందిరానికి కొన్ని అవసరాలు ఉంటున్నాయి, సేవకు అవసరాలు ఉంటున్నాయి. సంఘానికి వచ్చినటువంటి వారిలోనే కొంతమంది పేదరికంలో తినడానికి లేని పరిస్థితుల్లో ఉంటారు. వారు ఆకలి తీర్చే పరిచర్యలో, ఏదో ఒక రకమైనటువంటి పరిచర్యలో ఆసక్తి కలిగి ఉన్నావా? నీ ఆసక్తిని చూసి, ఇక్కడ చెప్తున్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడుతున్నారు. ఎంత గొప్ప మాట కదా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అందుకే అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
దేవుడు అదే చూస్తున్నాడు. ఒకటోదిగా మనం చూస్తున్నాము, వారి విశ్వాసం చూశాడు. రెండోది వారి కన్నీళ్లు చూశాడు. మూడోది వారి కష్టము చూశాడు. నాలుగోది వారి ఆసక్తిని చూశాడు. ఐదోది చూడండి ప్రియులారా, ఈరోజు దేవుని పని పట్ల ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం మారగలగాలి. 5వ మాటగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 104వ కీర్తన 31వ వచనం మనం చూస్తే, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 31వ వచనంలో మనం చూస్తే అక్కడ కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలోకి ఉండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించు. మన క్రియలను చూస్తాడు, మన క్రియలను చూస్తాడు. నీ క్రియలే నీ జీవితంలో విజయాలు తెస్తూ ఉంటాయి. అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, గొప్ప కార్యాలు కావాలి, అయ్యో అన్ని కావాలనుకుంటుంటావు, కానీ ఏది నీ క్రియ? ముందే చెప్పాను కదా, క్రియలు లేని విశ్వాసము అది మృతము అంటాడు కదా. నీ క్రియలు చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ వచ్చాడండి క్రియలను గురించి. చాలా ఉన్నాయి, కానీ మీకు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. ఏ క్రియ? సత్క్రియ. అసలు మనం ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దేవుడు మనల్ని ముందుగా ఎందుకు నిర్ణయించాడు తెలుసా? సత్క్రియలు చేయటం. ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయుట కొరకు ఆయన మనల్ని పుట్టించాడు. సత్క్రియలు యందు ఆసక్తి, మంచి క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి. మంచి క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మంచి క్రియలు చేయడానికి ఆశ కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము, మొట్టమొదటి హత్య చేయబడ్డాడు హేబేలు. హత్య చేసిన వ్యక్తి కయీను. దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడా? ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఉంటే అక్కడ అంటాడు, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుండి కూడా మనం చూస్తే, కయీను నీ ముఖం ఎలా చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఉండేను కదా. సత్క్రియ చేయకపోతే పాపం నీకు దగ్గరలోనే ఉంది, నీ తల మీదే తిరుగుద్ది. దేవుని పిల్లలమైనటువంటి మనం సత్క్రియలు చేయటానికే సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండోదిగా అంటాడు, ఆ యొక్క తీతుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాము కదా, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సు కలిగి ఉండాలి. శ్రద్ధ, సత్క్రియలు యందు ఆసక్తి, సత్క్రియలు యందు శ్రద్ధ మనం కలిగి ఉండాలి. సత్క్రియలు చేయటంలో శ్రద్ధ చూపించాలి. ఈరోజు 14వ వచనంలో కూడా ఆ మాటే ఉంటది. సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునాలి అంటాడు ఆ 14వ వచనంలో. సత్క్రియలు యందు శ్రద్ధ కలిగి చేయటం. అంతేకాదు, మూడోదిగా అక్కడే చెబుతున్నటువంటి మాట, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ చెబుతాడు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని. నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి సత్కార్యాలు చేయటం కొరకు, సత్క్రియలు చేయటం కొరకు. ఈరోజు ప్రభువు నిన్ను చూస్తున్నాడు. సంఘమా, జ్ఞాపకం చేసుకునండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనకు తెలిసిన మాటే. చాలాసార్లు చదువుకుంటుంటాం, కానీ దాని మీద దృష్టి పెట్టకుండా వెళ్ళిపోతా ఉన్నాము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు. నువ్వు చేసే పని మన దేశానికి ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి అద్భుతమైన పరిచర్య చేశారు మదర్ తెరీసా గారు. దేవుని కొరకు ప్రకాశించింది ఆవిడ. క్రైస్తవ వ్యతిరేకులు సహా ఆమెను కొనియాడగలిగే స్థితిలోనికి ఆమె సేవ వెళ్ళిపోయింది. సత్క్రియలు, ఆ మురుకువాడలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆవిడ చేసిన సేవ
ఆ క్రైస్తవ వ్యతిరేకులు అన్నారు, ఆవిడ మనిషి కాదండి, దేవతామూర్తి, మనుషులైతే అలా చేయలేరు. ఆ యొక్క పేదవారు, ఆ రోగ్రస్తులు, ఆ యొక్క ఏమండి ఆ మురుకువాడల్లో ఉన్నటువంటి వారు, అసహ్యంగా ఉన్నటువంటి వారు, వారు వామిటింగ్ చేస్తే ఈ చేతులతో పట్టి అవతల పడేసినటువంటి ప్రేమమూర్తి. సత్క్రియలు చేస్తే నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే దేవుణ్ణి వారు మహిమపరచగలగాలి. సత్క్రియలు చూస్తూ ఉన్నాడు, వారి క్రియలు చూస్తూ ఉన్నాడు, క్రియలు చూస్తున్నాడు. 6వ మాట చెప్పి నేను ముగింపుకు వస్తా ఉన్నాను. 6వ మాట చూడండి ప్రియులారా, ఆదికాండము 29వ అధ్యాయము 31 నుంచి 33వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే, ఆదికాండము 29వ అధ్యాయం 31 నుంచి 33వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే, అక్కడ వారు అనుభవిస్తున్న పరిస్థితిని చూస్తూ అంటాడు, వారి శ్రమను చూచి, వారి శ్రమను చూచి గర్భము తెర్చెను, రాహేలు గుడ్రాలయుండెను, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడని గనుక. చూసారా, ఈ భాగం మనకు బాగా తెలుసు. యాకోబేమో రాహేలును ప్రేమించాడు, లేయాను ప్రేమించలేదు. కానీ దేవుడేమో లేయాను ప్రేమించాడు. ఆవిడని పట్టించుకోవట్లేదు యాకోబు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ నిన్ను చూసి పట్టించుకోలేదు కాదు, నేను చిన్న చూపు చూస్తున్నారు కాదు, నువ్వెవరికి అక్కర్లేదు అన్నట్లుగా ఉంటున్నారా, కానీ దేవుడికి నువ్వు కావాలి. చూస్తున్నాడు నీ శ్రమ, నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుభవించే శ్రమలు కొన్ని రోజులే, కంటిన్యూషన్గా ఉండవు. కొన్ని రోజులే. నువ్వు ఊరికే కంగారు పడిపోవద్దు. ఆ శ్రమను చూస్తూ ఉన్నాడు, నీ శ్రమను చూస్తూ ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము 19వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలో మనము చూస్తే అద్భుతమైన మాటను మనం చూస్తాము. నీవు విసర్జించబడినట్టు ద్వేషింపబడుట బట్టి ఎవడును నీ మార్గములను దాటిపోవట్లేదు. చూడండి ఈ మాట, శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేయబోతున్నాడు. నువ్వు శ్రమల్లో ఉన్నావు, కృంగిపోతున్నావు. బైబిల్ గ్రంథంలో నిన్నటి దినాన్ని చెప్పాను. రాహాబు అనే స్త్రీ, ఆవిడ వేశ్య. అందరూ తృణీకరించారు, ఇంట్లో వారు కూడా తృణీకరించారు. కానీ దేవుడు బహుతరములకు శోభాతిశయమునకు కారణముగా దేవుడు చేసేసాడు. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిందండి, విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడిందండి ఆవిడ. ఎంత గొప్ప భాగ్యమో కదా. అలాగే ఇక్కడ లేయా విషయంలో కూడా ఆవిడ జీవితంలో ద్వేషించబడింది. ఆవిడ శ్రమను చూశాడు దేవుడు, ప్రభువు చూసి అంటున్నాడు, అనేక తరాలకు శోభాతిశయముగా మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టం, శ్రమ నీ జీవితం మీద ఎంతో ప్రభావం చేస్తే, ఇంకెందుకులే ఈ బ్రతుకులే, చనిపోతే బాగుండు, నేను భరించలేనని చెప్పి కృంగిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నవేమో. అయితే ఇదిగో ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ శ్రమను చూసి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినాలు సమాప్తమగును. ఏ దుఃఖము, ఏ శ్రమలు ఉన్నావో ఆ దుఃఖ దినాలు సమాప్తం చేయగలిగిన వాడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు. చూస్తున్నాడు ఆయన, నీ శ్రమను చూస్తూ ఉన్నాడు ఆయన. చివరిగా ఒక మాట చెప్పి, 7వ మాటగా చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. విలాప వాక్యములు
మనకు తెలిసినటువంటి భాగంలోనే 3వ అధ్యాయం 59వ వచనంలో మనము చూస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయం 59వ వచనంలో ఇలాగుంది: యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వ్యాజ్యము తీర్చుము. నీ అన్యాయాన్ని చూస్తున్నాడు. అన్యాయంగా నిన్ను హింసిస్తున్నారు కాదు, అన్యాయంగా నిన్ను అవమానపరుస్తున్నారు కాదు, అన్యాయంగా నీకు రావాల్సిన దాన్ని దోచుకుంటున్నారు కాదు, అన్యాయంగా నీది వారిదని చెప్పుకుంటూ నీ మీద దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. కంగారు పడకు, కలవర పడకు. మనుషులు చూడకపోయినా, అధికారులు చూడకపోయినా, నాయకులు చూడకపోయినా, వారు చూడనట్లుగా వెళ్ళిపోయినా, నీ మాట వారు పట్టించుకోకపోయినా, ఇక్కడ చూచుచున్నటువంటి దేవుడు నీకు కలిగిన అన్యాయపు స్థితిని చూస్తూ ఉన్నాడు. ఏ విషయంలో అన్యాయమయ్యావో, ఎవరు నీకు మోసం చేస్తూ వచ్చారో, ఏ విషయంలో నువ్వు మోసపోతూ కృంగిపోతూ వచ్చావో, నీ అన్యాయాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. కంగారు పడొద్దు. అక్కడ అంటాడు కదా 49వ వచనంలో, యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీళ్లు ఎడతెగక కారుచున్నాయి. ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, మనం ఆరాధిస్తున్న దేవుడు చూచుచున్నవాడు. 1వ మాట, వారి విశ్వాసమును చూశాడు. 2వది, వారి కన్నీటిని చూశాడు. 3వది, వారి కష్టాన్ని చూశాడు. 4వది, వారి ఆసక్తిని చూశాడు. 5వది, వారి క్రియలను చూశాడు. 6వది, వారి శ్రమలను చూశాడు. 7వది, వారికి జరిగిన అన్యాయం, మనకు కలిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు. చూచుచున్న దేవుడే తనే మన పక్షంగా వ్యాజ్యమాడడానికి దిగి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, ఏవండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా, లేక ఆహారం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నా, ఆకలితో కేకలు వేస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీలో ఉండాల్సినవి ఏంటో తెలుసా? ఈ 7 లక్షణాలు నీవు అవలంబించడానికి ఇష్టపడితే ఆ చూచుచున్నటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం కొరకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు వచ్చి మానవులమైనటువంటి మనమందరము చేసిన పాపముల కొరకు, శాపముల కొరకు, దరిద్రత కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారి ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. ఆయన కార్చిన రక్తములో మనకు పాపక్షమాపణ కలుగు చేశాడు. ఏవండి, నిలువెల్లా ఘోరమైన పాపము కలిగిన మన కొరకు ఆయన ఆ సిలువలో వేలాడదీయబడుతూ, ఏవండి, ఆ రక్తధారలు కాల్వల వలె ప్రవహిస్తూ వస్తున్నాయి. నీ కొరకే, నా కొరకే. చూచుచున్న దేవుడు. ఆగరంటుంది, చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని, నీ క్రియలను, నీ ప్రవర్తనను చూస్తున్నాడు. కనుక ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను చూచే దేవునికి అప్పగించుకుందామా? కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు. మమ్మల్ని, మా విశ్వాసాన్ని, మా పరిస్థితులన్నీ చూచి కార్యాలు చేయుటకు నువ్వు శక్తివంతుడవు. ఇదిగో మా జీవితాలలో ఈ యొక్క వాక్యం వింటున్న వారి హృదయాల్లో ఉన్నటువంటి వేదన, దుఃఖము, కష్టం, బాధ, పరిస్థితులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. వాటన్నిటిలో నుండి విడుదలిచ్చి వారిని విశ్వాసవీరులుగా మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.